విద్యుత్ మీద శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు గారిని వాడేసుకోవడానికి సిద్ధపడతాయి ప్రైవేటు సంస్థలు. చాలా తెలివైనటువంటి ఆట బిగిన్ చేస్తాయి. ఇక్కడ అప్రమత్తంగా ఉండాల్సింది బాబు గారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కరెంటును నడిపేది ప్రైవేట్ సంస్థలు. ఇట్లాగే అక్కడ ప్రభుత్వాలు సబ్సిడీలని లేకపోతే ప్రభుత్వాలు మారినప్పుడు చేసినటువంటి కొన్ని జిమ్మిక్కుల ఇంపాక్ట్తో ఆయా రాష్ట్రాలలో చివరికి కరెంటు ప్రొడక్షన్ ఏది తీసుకుని ప్రైవేట్ సంస్థలు తీసుకుని, మరి ప్రభుత్వానికి రాని లాభం ప్రైవేట్కి ఎట్లా వస్తుంది? చాలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్రంలో ప్రతి విద్యుత్ శాఖకు సంబంధించి బోలెడైన భూములు ఉంటాయి, ఎకరాలకు ఎకరాల భూములు ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ కూడా. నిజంగా విద్యుత్ శాఖ లాభం రావాలంటే తెలివైన వాళ్ళు అయితే విద్యుత్ శాఖకి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ఇవి ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, మన సబ్స్టేషన్లు. సబ్స్టేషన్ల ముందు ఉన్నటువంటి ఖాళీ స్థలం బోల్డంత ఖాళీగా ఉంటుంది. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి అద్దెకిస్తే విద్యుత్ శాఖకే ఆదాయం వస్తుంది. అట్లా ఎవరన్నా ఆలోచించారా? నథింగ్. ఉట్టి జనం మీదనే పెండాల్సిన పనే ఉంది. అట్లా కూడా డబ్బులు సంపాదించవచ్చు కదా. ఆర్టీసీకి బస్సుల ఆదాయంతో పాటు అందులో షాపుల అద్దెకిచ్చే దానివల్ల వచ్చే ఆదాయం, కొరియర్ల వచ్చే ఆదాయం ఉంటుంది. అట్లాగే రైల్వే శాఖకి కొరియర్ల వల్ల వచ్చేటటువంటి ఆదాయం, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆదాయం, షాపులకి దాంట్లో ఉండేటువంటి స్టాల్స్కి అద్దెకి వచ్చేటటువంటి ఆదాయం ఉంటుంది. రెండవ ఆదాయ వనరు ఎలక్ట్రిసిటీకి రెండో ఆదాయ వనరు లేదు కదా. ఎందుకు ఉండదు అంటే ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సబ్స్టేషన్స్ అన్నిటి చోట్ల కూడా ఆ సబ్స్టేషన్ ఉంటుంది, దాన్ని చుట్టూతో బోల్డ్ అంత ఖాళీ స్థలం ఉంచుతారు, అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే అన్నట్టు. బట్ వాటిని కనుక అద్దెలకి ఇస్తే చక్కగా డబ్బులు వస్తాయి. లీజుకి ఇచ్చిన అద్దెలు వస్తాయి, డబ్బులు వస్తాయి. లేకపోతే కనుక షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి కట్టితే దాన్ని ఏమంటారు, బ్యాంక్ వాళ్ళతో ఎవరితో టైఅప్ పెట్టి దాని చేత కట్టిస్తే లోన్స్ తీసుకుని అవి అద్దెలకి ఇస్తే విద్యుత్ శాఖకి నిరంతరం డబ్బులు వస్తుంటాయి. చాలా కార్పొరేషన్లు, ఫర్ ఎగ్జాంపుల్ మా బెజవాడ కార్పొరేషన్లు చూస్తే వస్త్రలత లాంటి వాటిది, అట్లాగే కాళేశ్వరం మార్కెట్ ఇట్లాంటి వాటి నుంచి వచ్చే షాపుల అద్దెలు బోల్డ్ అన్నీ వస్తాయి. వాస్తవంగా అసలు వీళ్ళు వసూలు చేసే అద్దెకంటే 3 రెట్లు అక్కడ ఉంటాయి, కానీ 1 రెట్లు వస్తుంది కదా ఒక వంతు. ఆ విధంగా వాళ్ళు సఫిషియెంట్గా ఉన్నారు. అట్లాంటి ఆలోచన చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు వచ్చేస్తారు. ఇప్పుడు ముంబై లాంటి చోట్లన ప్రైవేట్ సంస్థలే డిసైడ్ చేసేది అక్కడ రేట్లు. వాళ్ళ కరెంట్ కాస్ట్ పెరిగినప్పుడల్లా వాళ్ళే రేట్లు పెంచేస్తారు, వాళ్ళే ఆటలాడుతూ ఉంటారు. వాళ్ళ చేతికి మాత్రం పోనీయద్దు. ఆంధ్రప్రదేశ్ కరెంట్ డిపార్ట్మెంట్ని రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంచండి. ప్రభుత్వమే ఇది చూడండి. అవసరమైతే 3 వ్యవస్థలను అనుసంధానం చేయండి. ఇంకా కావాలనుకుంటే ఆ ప్రొడక్షన్కి సంబంధించి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏవైతే ఉంటాయో, మెయిన్ కావాల్సింది ప్రొడక్షన్ కొనుగోలు అయితే ప్రైవేట్ సంస్థల నుండినే చేస్తున్నాం. అవసరమైతే 4-5 ప్రభుత్వ రంగ సంస్థలు పెంచండి. ఇప్పుడు అదాని వాడు ఎందుకు పెట్టుబడి పెడుతున్నాడు సోలార్ పవర్ మీదన? తక్కువకి ఇస్తామని అంటున్నాడు కదా. గ్రీన్కో ఎందుకు పెట్టుబడి పెడుతోంది? సోలారు, విండ్ పవరు ఇట్లాంటివి ప్రైవేట్ వాడు వచ్చి చేస్తానన్నప్పుడు గవర్నమెంటే అందులో కూడా రంగంలోకి దిగచ్చు కదా. మనమే పెట్టచ్చు కదా 100 కొద్ది ప్లాంట్లు. అప్పుడు ప్రభుత్వ ఉపాధి ఇచ్చినట్టు ఉంటుంది కదా, ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉంటుంది కదా. ప్లస్ అప్పుడు తక్కువ రేటు కరెంట్ మనమే తయారు చేసుకోవచ్చు కదా. ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. ఇది అలా చేస్తే విజన్ అద్భుతంగా ఉన్నట్టు ఉంటుంది. ప్రైవేట్ వాడి చేతికి మాత్రం పంపించకుండా ఉంటే బాగుంటుంది.